హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వల్గాస్. ఈరోజు ఈ వీడియోలో మనం చూపించే సందర్భం ఏంటంటే జీవిత సత్యాలు 2. ఇంకొన్ని జీవిత సత్యాలు అయితే మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న పని అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఉన్న వారితో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానంతో వాదించుకో, విజ్ఞత కోల్పోతావు. అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు, అవసరం తీరాక వదిలేసేది వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహం. ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వారికి ఒక్క ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకు నువ్వు ఒక దేవుడిలా కనిపిస్తావు మిత్రమా. నారద ముని వారిని శ్రీకృష్ణుని అడిగారంట, ప్రభు, ఈ మనుషులంతా ఎప్పుడు దుర్గంలో ఎదుగుతూ ఉంటారు? శ్రీకృష్ణుడికి అద్భుతమైన సమాధానం, మనిషి ఆనందాలు ఉన్నాయి, కానీ ఎవరికి వారు ఇంకొకరి ఆనందాన్ని చూస్తూ ఓర్వలేక దుఃఖిస్తుంటారు. మాట్లాడి గుర్తుంచుకుంటుంది, మనసు అనుభూతిని దాచుకుంటుంది. అందుకే మైండ్ ఏదో ఒకటి మర్చిపోతుంది, మనసు మాత్రం ఎప్పటికీ మరవలేదు మిత్రమా, తెలుసుకో. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతాను, సంపాదిస్తున్నాను, నాకు ఎవరితోనూ అవసరం లేదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలా ఉంటుందో నీకేమీ చెప్పరాదు. బాగా గుర్తుపెట్టుకో, ఎవరిని తక్కువ అంచనా వేసి చులకన చూడకు మిత్రమా, తెలుసుకో. మాట్లాడితే కానీ మాట్లాడిన బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడతారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేని అర్థం మిత్రమా, తెలుసుకో. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే బాధకరం. మరణం వస్తే ఒక్కసారే సస్తాం, మనసులో బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతూనే ఉంటుంది మిత్రమా. వారికి సహాయం చేయాలంటే ఆస్తిపాస్తులే ఉన్నవసరం లేదు మిత్రమా. పిడికిడంత మనసులో చిడికిడంత మానవత ఉంటే చాలు. జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది మన మంచితనం ఒక్కటే మిత్రమా, తెలుసుకో. కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షరాల లాంటి వారు. కొత్త స్నేహితులు రాగానే పాతవారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి మిత్రమా. మనుషులని నమ్మాలంటే భయంగా ఉంటుంది మిత్రమా. మోసం చేస్తారని కాదు, క్షణానికి ఒకలా మారిపోతున్నారని. వస్తే కన్నీళ్ళు రావాల్సిన ఆలోచన రాదు. ఆ కష్టాన్ని అధిగమిస్తే మనోధైర్యమే కావాలి మిత్రమా. చెట్టుని నరికేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే మాత్రం ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక్క మాట అనేయడం సులభం, కానీ కాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెగేస్తుంది. ఇది తెలుసుకో మిత్రమా. ఎక్కువగా మాట్లాడితే నీ గౌరవాన్ని కోల్పోతావు. అతిగా ఆశపడితే నీ సంతోషాన్ని కోల్పోతావు. అతిగా ఆలోచించి నీ ప్రశాంతతను కోల్పోతావు. అతిగా ఇష్టపడితే నీ విలువను కోల్పోతావు మిత్రమా. కోపం కళ్ళల్లో ఉండాలి, ప్రేమ గుండెల్లో ఉండాలి. మన పెదవుపై ఎప్పుడు చిరునవ్వే ఉండాలి మిత్రమా. చేసిందా లేక బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు, అది చీకటిని ఎంతవరకు మూసివేస్తుంది అన్నదే ముఖ్యం.
అలాగే చేసిన సహాయం చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, అది ఎటువంటి కష్టాన్ని ఎంతవరకు తీర్చింది అనేదే ముఖ్యం. మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ గతం నేర్పించిన గుణపాఠం మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. తెలుసుకో. ఎదుటివారికి ఏం తెలుసులే అని అనుకోవడం నీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. అందరినీ వదిలేసి ఉండడం కాదు జీవితం అంటే. కష్టమైన సుఖమైన కుటుంబంతో కలిసి ఉండడమే నిజమైన జీవితం. చిన్న జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడల్లా కాలం వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుండో అని అనిపిస్తుంది. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.